హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి 6th నుంచి 12th అంటే ఇంటర్మీడియట్ సెకండ్ వరకు చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ అయితే ముందుకొచ్చింది. సో ప్రతిభ కలిగిన విద్యార్థులు ప్రోత్సహించేందుకైతే ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. మనకి ప్రతిభ ఉన్న ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తుంటారు కదా. సో ఉన్నత చదువులు చదివి గొప్ప స్థితిలో ఉండాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ కొంతమందికి అమౌంట్ లేక చదువుకోలేరు కదా. అటువంటి వారి కోసం అయితే ఈ స్కాలర్షిప్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాము 3వ ఎడిషన్ని SBI ఫౌండేషన్ లాంచ్ చేసింది. సో మరి దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అన్ని డీటెయిల్స్ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు అప్లై చేసుకోవడానికి అర్హత అయితే ఉంది. అర్హత ఎవరెవరికంటే భారతీయులయ్యే ఉండాలి. అప్లై చేసుకునేవారు ప్రస్తుత విద్యా సంవత్సరం అంటే 2024-25లో 6వ తరగతి నుంచి 12వ తరగతిలో అంటే 12వ తరగతి మధ్యలో చదివిన వారై ఉండాలి. అంటే ఇప్పుడు మీరు 6th కానీ 7th కానీ 8th కానీ 9th కానీ 10th కానీ అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చదివిన వారై ఉండాలి. గత అకాడమిక్ ఇయర్లో కనీసము 75% మార్కులు వచ్చి ఉండాలి. అంటే ఒకవేళ మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనుకోండి, మీకు 10thలో 75% మార్క్స్ రావాలి. ఒకవేళ మీరు ఇప్పుడు 10th అనుకోండి, 9thలో 75 మార్క్స్ అనేవి ఫైనల్లో వచ్చిన వారే ఎలిజిబుల్ అన్నమాట. అలాగే మీ ఇన్కమ్ అంటే మీ కుటుంబ ఆదాయము 3 లక్షలు దాటకూడదు. 3 లక్షల లోపు ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అన్నమాట. అలాగే ఇందులో 50% స్లాట్లు ఫిమేల్స్కు కేటాయిస్తారు. అంటే 50% 50% ఫిమేల్సే ఎలిజిబుల్ అన్నమాట. మిగతా వాళ్ళు కూడా అంటే మిగతా 50% జెంట్స్కి కూడా ఛాన్స్ ఉంటుంది, అందులో అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి. నెక్స్ట్ SC/ST అప్లికేషన్లకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఎంపికైన ప్రతి విద్యార్థికి 15,000 స్కాలర్షిప్ అయితే లభిస్తుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే లాస్ట్ ఇయర్ మార్క్ షీటు, అలాగే గవర్నమెంట్ ID ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, ప్రస్తుత ఏడాది ఎడ్యుకేషన్ ఫీజు రిసిప్టు, అలాగే ప్రస్తుత అడ్మిషన్ ప్రూఫ్, అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు పిల్లలకు లేకపోతే తల్లిదండ్రులది, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్ ఫోటో, కుల ధృవీకరణ పత్రం కావాల్సిన డాక్యుమెంట్స్. ఈ స్కాలర్షిప్ అప్లై చేయాలనుకుంటే sbif-asha-scholarship.com.org అనే అధికారిక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసి అప్లై చేయండి. అలాగే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 1 లోపు అయితే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే అందించే స్కాలర్షిప్. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఒకవేళ స్కాలర్షిప్ గురించి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంది చేయండి అంటే నెక్స్ట్ వీడియో కోసం మీరు కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలో అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు 6th to ఇంటర్మీడియట్ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.